హైడ్రా మూసీ సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. బడేబాయి నోట్ల రద్దు మాదిరిగానే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో డ్రామాలాడుతున్నారన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తోందన్న జగదీష్ రెడ్డి మూసీలో ఏం చేస్తారో ఇప్పటికే స్పష్టమైన సమాధానం లేదన్నారు. సీఎం మాట్లాడేదానికి మంత్రివర్గం చెప్పేదానికి పొంతన లేదన్నారు. మూసీపై స్పష్టమైన విధానం ఉంటే చర్చకు రావాలంటూ డిప్యూటీ సీఎం భట్టికి సవాల్ విసిరారు జగదీష్ రెడ్డి. మూసి ప్రక్షాళన చేయదలుచుకుంటే కూలగొట్టి అక్కరేంది, సుందరీకరణ కొరకు అయితే కూలగొట్టి అక్కరేంది, దేని కొరకు అసలు ఇది మూసీని ఏం చేయదలుచుకున్నామనే విషయాన్ని ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలే. పైగా 1,50,000 కోట్లని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినే ఉన్నాయి. నిన్న ఉప ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యంగా ఓళ్ళు చెప్పిండు, మీకు ఎవడు చెప్పిండు అంటే ఎవడు చెప్పాలో వాడే చెప్పిండు. మీకు సోయి లేదు, మీ మంత్రివర్గంలో చర్చ లేదని అర్థం. నువ్వు మాట్లాడే మాటలను బట్టి ముఖ్యమంత్రి మాట్లాడేదానికి మంత్రివర్గంలో అనుమతి లేదని, లేదా ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చర్చ చేసిన తర్వాత నువ్వు అబద్ధం చెప్తున్నావు అనుకోవాలి ప్రజలు. ఏది వాస్తవం ఉందా? బట్టి మెక్కున్నాక ఇంత పెద్ద పోజులు కొడతావు, నేను ఇంత పెద్ద మేధావి నాకేరు కానీ ఇంత కాయిదాలు పట్టుకొస్తావు, ఇగో నేను నీకంటే 10 కాయిదాలు పట్టుకొచ్చిన చూడు. మొదలు పెడదామా చర్చ?